నగరంలోని ఆకాశహర్మాలను తాకుతూ ఉన్నట్టుగా ఉండే ఆ గాజు భవనం వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్. ఆ భవనం ఎంత ఎత్తుగా ఉంటుందో ఆ సామ్రాజ్యానికి అధిపతి అయిన కార్తిక్ వర్మ అహంకారం, ఆత్మవిశ్వాసం కూడా అంతే ఎత్తులో ఉంటాయి. కార్తిక్ వయసు 30 ఏళ్ళు. యువ సీఈఓ. తండ్రి రంగనాథ వర్మ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని తన పదునైన బుద్ధితో, నిర్ణయాలతో మూడింతలు చేసిన ఘనుడు. అతని చూపులో ఒక రకమైన కాఠిన్యం ఉంటుంది. అతనికి కావాల్సింది ఏదైనా దక్కించుకోవటం మాత్రమే తెలుసు. వదులుకోవటం అతని డిక్షనరీలోనే లేదు. ఉదయం 9 గంటలకు అతని రోల్స్ రాయల్స్ కారు ఆఫీస్ పోర్టుకోలో ఆగ్గానే అక్కడి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. సూట్ బూట్లో నడుచుకుంటూ వెళ్తున్న కార్తిక్ను చూస్తే ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది, అతనొక కదిలే అగ్నిపర్వతమని. మరోవైపు అదే నగరంలో కోలాహలంగా ఉండే ఒక సాధారణ వీధిలో ఉంది మేఘన ఇల్లు. అది ఒక చిన్న పెంకుటిల్లు, కానీ ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. మేఘన ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి. ఆమె ప్రపంచం చాలా చిన్నది. ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గులు వేయటం, పూజ గదిలో దీపం పెట్టడం, తన తల్లి రాజేశ్వరి అమ్మకు వంటలో సాయం చేయటం, ఆ తర్వాత తన ఉద్యోగానికి వెళ్ళటం. రాజేశ్వరి అమ్మ చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె ప్రపంచం మేఘన చుట్టూనే తిరుగుతుంది. కూతుర్ని చదివించి ప్రయోజకురాల్ని చేయడానికి ఆమె పడని కష్టం లేదు. టైలరింగ్ చేస్తూ, చీరల వ్యాపారం చేస్తూ కూతుర్ని పెంచి పెద్ద చేసింది. మేఘన కూడా తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న బిడ్డ. ఆమెకు తన తల్లి అంటే ప్రాణం. తన తల్లి కలల్లో ఆనందం చూడ్డమే మేఘన జీవిత లక్ష్యం. మేఘన అందం ఆడంబరాల్లో ఉండదు. ఆమె కట్టుకునే సాధారణ కాటన్ చుడిదార్లో, ముఖంపై చెరగని చిరునవ్వులో, ఎదుటివారిని పలకరించే మర్యాదలో ఉంటుంది. వర్మ నివాసం ఇంద్రప్రస్థంలో పెళ్లి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్తిక్ తల్లిదండ్రులు రంగనాథ వర్మ, పద్మావతిదేవి తమ ఏకైక కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్తిక్కి కాబోయే భార్య పేరు సంజన. ఆమె నగరంలోని మరో బడా వ్యాపారవేత్త కూతురు. సంజన అందమైంది, ఆధునిక భావాలు కలది. కానీ కార్తిక్ అంటే ఆమెకు పంచప్రాణాలు. చిన్నప్పటి నుంచి కార్తిక్ను చూస్తూ పెరిగిన సంజన అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. కార్తిక్ బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటూ తన్ను పెద్దగా పట్టించుకోకపోయినా అది అతని నైజమని సరిపెట్టుకుంటుంది. ఆంటీ, కార్తిక్ పెళ్లి డ్రెస్ సెలక్షన్కి కూడా రానంటున్నాడు. అంతా మీరే చూసుకోండి అని చెప్పాడు అంటూ పద్మావతిదేవితో ముద్దుగా అలిగింది సంజన. వాడికి ఎప్పుడు ఆ బిజినెస్ ధ్యాసేనమ్మా, నువ్వే వాడిని దారికి తెచ్చుకోవాలి అని నవ్వుతూ సమాధానమిచ్చింది పద్మావతిదేవి. కార్తిక్కి ఈ పెళ్ళి ఇష్టం లేక కాదు. అతనికి ప్రేమ, భావోద్వేగాలు అనేవి పెద్దగా పట్టింపు లేని విషయాలు. తల్లిదండ్రులు చూశారు తన స్థాయికి తగ్గ అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అంతకుమించి ఆ బంధం పట్ల అతనికి ఎలాంటి ప్రత్యేకమైన అనుభూతి లేదు. అతని మనసంతా వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టుల మీదే ఉంటుంది. నగరంలోని ఒక ప్రతిష్టాత్మక అనాథ ఆశ్రమం వార్షికోత్సవం జరుగుతుంది. ఆ ఆశ్రమానికి ప్రధాన దాత వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అందువలన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్తికేయ వర్మ హాజరు కావాల్సి వచ్చింది. అతనికి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ పబ్లిక్ రిలేషన్స్ టీం బలవంతం మీద ఒప్పుకున్నాడు. కార్తిక్ కాన్వాయ్ ఆశ్రమ ఆవరణంలోకి ప్రవేశించింది. ఆశ్రమం అంతా పండగ వాతావరణం నెలకొంది. పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కారు దిగి నడుస్తున్న కార్తిక్ ముఖంలో ఎలాంటి భావము లేదు. ఒక రకమైన నిర్లిప్తత. సరిగ్గా అప్పుడే వేదిక వెనక భాగం నుంచి ఒక అమ్మాయి హడావిడిగా పిల్లలను వరుసలో నిలబెడుతూ బయటకు వచ్చింది. ఆమె మరెవరో కాదు, ఆ ఆశ్రమంలో వారాంతరాల్లో ఉచితంగా పిల్లలకు చదువు చెప్పే మేఘన. లేత నీలం రంగు చుడిదారు, కళ్ళకు కాటుక, నుదుటిన చిన్న బొట్టు, గాలికి ఎగురుతున్న జుట్టును చెవ్వెనకి నెట్టుకుంటూ పిల్లలతో ఆమె పడుతున్న ఆరాటం. ఆ క్షణం సమయం ఆగిపోయినట్టు అనిపించింది కార్తిక్కి. కార్తిక్ అడుగులు ఉన్న చోటే ఆగిపోయాయి. అతని కళ్ళు మేఘను దాటి మరోవైపు వెళ్ళటం లేదు. జీవితంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలను, మోడల్స్ను చూసిన కార్తిక్కి
ఈ సాధారణ అమ్మాయిలో ఏం కడపడిందో అతనికి తెలియదు. కానీ ఆమె నవ్వు, ఆమె అమాయకత్వం, ఆ కళ్ళల్లో ఉన్న ఒక స్పష్టత అతన్ని కట్టిపడేశాయి. ఒక చిన్న పిల్లాడు కింద పడిపోతే మేఘన పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి ఎత్తుకొని దుమ్ము దులిపి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ దృశ్యం కార్తీక్ గుండెల్లో ఏదో తెలియని అలజడిని సృష్టించింది. తన 30 ఏళ్ల జీవితంలో ఎప్పుడు తన గుండె ఇంత వేగంగా కొట్టుకోలేదు. ఇదేంటి, నేనెందుకు ఆ అమ్మాయిని అలా చూస్తున్నాను అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ అతని కళ్ళు మాత్రం ఆమెను వదల్లేదు. కార్యక్రమం ముగిసే వరకు కార్తీక్ దృష్టి వేదిక మీద ఉన్న మేఘన మీద ఉంది. ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఎలా నవ్వుతుంది, ప్రతి చిన్న కదలికను తన మెదల్లో ముద్రించుకున్నాడు. కార్యక్రమం చివర్లో వాలంటీర్లను సన్మానించే సమయం మేఘన వేదిక మీదకు వచ్చింది. ఆమెకు జ్ఞాపిక ఇస్తున్నప్పుడు కార్తీక్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తున్నాడు. మేఘన మర్యాదపూర్వకంగా నమస్కరించి జ్ఞాపిక తీసుకుని వెళ్ళిపోయింది. ఆమెకు అతను కేవలం ఒక ముఖ్య అతిథి మాత్రమే. కానీ అతనికి ఆమె ఓ కొత్త వ్యసనం. రాత్రి 12 గంటలు ఇంద్రప్రస్థం భవనంలో అంత నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 12 గంటలు ఇంద్రప్రస్థం భవనంలో అంత నిశ్శబ్దంగా ఉంది. కార్తీక్ తన బెడ్రూమ్ బాల్కాన్లో నిలబడి చేతిలో ఉన్న విస్కీ గ్లాసును చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఉదయం ఆశ్రమంలో జరిగిన సంఘటన అతని మొదలు పదే పదే మెదులుతుంది. మేఘన్ నవ్వు, ఆమె కళ్ళు, ఆమె స్పర్శ అతన్ని నిద్రపోనివ్వటం లేదు. ఎవరి అమ్మాయి, ఎందుకు నా మనసులో ఇంతలా నాటుకపోయింది అని తనలో తను గొనుక్కున్నాడు. అది ప్రేమ, లేక తాను చూడగానే ఆకర్షితుడైన ఒక వస్తువుని ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదల? కార్తీక్ మనస్తత్వం ప్రకారం అతనికి నచ్చినది ఏదైనా తన సొంతం కావాలి. అది వ్యాపారంలో ఒక కంపెనీ అయినా, జీవితంలో ఒక మనిషి అయినా. దానికి ఎదురు చెప్పటం అతనికి నచ్చదు. వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్కి కాల్ చేశాడు. ఆనంద్, ఈరోజు ఆశ్రమం ఫంక్షన్లో బ్లూ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి వాలంటీర్గా చేసింది. రేపు ఉదయం కల్లా ఆమె పేరు, ఊరు, కుటుంబం, ఎక్కడ పనిచేస్తుంది, మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి అని ఆర్డర్ వేశాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మేఘన పూర్తి జాతకం కార్తీక్ ముందు ఉంది. మేఘన తండ్రి లేరు. తల్లి రాజేశ్వరి అమ్మతో కలిసి అశోక్ నగర్లో ఉంటుంది. ఒక ప్రైవేట్ ఆర్కిటెక్ట్ సంస్థలో జూనియర్ డిజైనర్గా పనిచేస్తుంది. చాలా సాధారణ కుటుంబం. ఆనంద్ వివరిస్తూ ఉంటే కార్తీక్ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వెలిసింది. వెరీ గుడ్. తను పనిచేసే కంపెనీ పేరు స్పేస్ క్రియేషన్స్ సార్. ఆ కంపెనీ ఓనర్కి ఫోన్ చేసి మన కొత్త ప్రాజెక్టు ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పు. కానీ ఒక షరతు, ఆ ప్రాజెక్టుకి లీడ్ డిజైనర్గా మేఘన ఉండాలి అని చెప్పాడు కార్తీక్. ఆనంద్ ఆశ్చర్యపోయినా బాస్ ఆర్డర్ కాబట్టి తల ఊపి వెళ్ళిపోయాడు. మేఘన ఆఫీసులో ఉన్నప్పుడు ఆమె బాస్ పిలిచి వర్మ గ్రూప్ ప్రాజెక్టు గురించి చెప్పగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. అది తన కెరియర్కి చాలా పెద్ద బ్రేక్ అని ఆమె భావించింది. ఇంటికి వెళ్ళి తన తల్లికి ఈ విషయం చెప్పి ఎంతో సంబరపడింది. కానీ రాబోయే రోజుల్లో తన జీవితం ఎంతలా మారిపోతుందో ఆ అమాయకురాలికి తెలియదు. మొదటిసారి మీటింగ్ కోసం మేఘన వర్మ గ్రూప్ ఆఫీస్కి వచ్చింది. కాన్ఫరెన్స్ రూమ్లో ఆమె తన డిజైన్స్ వివరిస్తూ ఉంటే కార్తీక్ ఆమె డిజైన్స్ కన్నా ఆమె పెదవుల కదలికను, ఆమె ముఖ కవళికలను మాత్రమే గమనిస్తున్నాడు. మీటింగ్ అయిపోయాక, డిజైన్స్ బాగున్నాయి మేఘన గారు. మీరు పర్సనల్గా ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం నాకు సంతోషంగా ఉంది అని అన్నాడు. అతని గొంతులో ఉన్న గంభీరత మేఘనకు కొంచెం భయాన్ని కలిగించింది. అక్కడి నుంచి మొదలైంది కార్తీక్ వేట. మేఘన ఎక్కడికి వెళ్ళినా అక్కడ కార్తీక్ ఉండటం మొదలైంది. ఆమె ఉదయం బస్టాప్లో నిలబడితే ఎదురుగా రోల్స్ రాయస్ కార్ ఆగి గ్లాస్ తీయించి కార్తీక్ చూస్తుండేవాడు. ఆమె భయపడి ఆటో ఎక్కి వెళ్ళిపోయేది. ఆమె తన స్నేహితురాలతో కలిసి కాఫీ షాప్కి వెళ్తే ఆ షాప్ మొత్తం ఖాళీ చేయించి దూరం నుంచి ఆమెను గమనిస్తూ కూర్చునేవాడు కార్తీక్. మేఘనకు నెమ్మదిగా అర్థమవుతుంది తను ఎవరికో టార్గెట్ అయ్యానని. ఆ 100 కోట్లకు అధిపతి అయిన కార్తికేయ వర్మ తన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. బహుశా ప్రాజెక్టు కోసమేమో అనుకొని సరిపెట్టుకోవడానికి ప్రయత్నించినాం.
అతని చూపుల్లో తీవ్రత ఆమెను వణికిస్తుంది. అతని కళ్ళు ఆమెను గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు అనిపించేవి. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక వర్షం పడుతూ ఉంటే మేఘన గొడుగు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది. వెనక నుంచి ఒక పెద్ద నల్లటి కారు నెమ్మదిగా ఆమెను ఫాలో అవుతుంది. ఆమె నడక వేగం పెంచింది. కారు వేగం కూడా పెరిగింది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. దారిలో ఎవరు లేరు. అకస్మాత్తుగా కారు ముందు వచ్చి ఆగింది. అందులోంచి కార్తీక్ దిగాడు. కార్తీక్ సార్, మీరేంటి ఇక్కడ అని వణుకుతున్న గొంతుతో అడిగింది మేఘన. నిన్ను డ్రాప్ చేద్దామని ప్రశాంతంగా అన్నాడు కార్తీక్. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను, మా ఇల్లు దగ్గరే అంటూ పక్క నుంచి వెళ్ళబోయింది. కార్తీక్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది మేఘనకు. ఆమె వెంటనే చేతిని లాక్కుంది. నాతో రా మేఘన అన్నాడు. అతని గొంతులో ఒక రకమైన అధికారం ధ్వనిస్తూ ఉండగా. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి, నా దారి నన్ను పోనివ్వండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా బతిమలాడింది మేఘన. ఆమె కన్నీళ్లు చూసి కార్తీక్ కొద్దిగా వెనక్కి తగ్గాడు. కానీ అతని మనసులో ఉన్న పట్టుదల మాత్రం తగ్గలేదు. ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కార్తీక్ కారు దగ్గరే ఉండి ఆమె వెళ్తున్న వైపే చూస్తున్నాడు. నువ్వెంత దూరమైనా పరిగెత్తు మేఘన, చివరికి నువ్వు చేరవలసిన గమ్యం కార్తికేయ వర్మ మాత్రమే. ఇది నా పట్టుదల, నిన్ను నా సొంతం చేసుకొని తీరుతాను అని మనసులో బలంగా అనుకున్నాడు. మరుసటి రోజు మేఘన ఆఫీస్కి వెళ్ళేసరికి ఒక పెద్ద షాక్ ఎదురు చూస్తుంది. ఆమె బాస్ ఆమెను పిలిచి వర్మ గ్రూప్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని, దానికి కారణం మేఘన సరిగ్గా వ్యవహరించకపోవడమే అని చెప్పి ఆమెను ఉద్యోగం నుంచి తీసేశాడు. మేఘన ప్రపంచం తలకిందులైంది. తన తల్లి మందుల కోసం, ఇంటి అద్దె కోసం ఆమె ఈ ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. కన్నీళ్లతో తన వస్తువు సర్దుకుని బయటకు వచ్చింది. ఆమెకు తెలుసు దీని వెనక ఉన్నది ఎవరో. నేరుగా వర్మ గ్రూప్ ఆఫీస్కి వెళ్ళింది. సెక్యూరిటీ అడ్డుకున్న కార్తీక్ ముందే చెప్పి ఉండటం వల్ల ఆమెను లోపలికి అనుమతించారు. కార్తీక్ క్యాబిన్ తలుపు తీసుకొని కోపంగా లోపలికి వెళ్ళింది మేఘన. కార్తీక్ ప్రశాంతంగా తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి జీవితంతో ఆడుకోవటం మీకు ఆనందంగా ఉందా? నా ఉద్యోగం ఎందుకు తీయించారు అని నిలదీసింది. కార్తీక్ నెమ్మదిగా లేచి ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. అతని ప్రతి అడుగు ఆమెలో భయాన్ని పెంచుతుంది. ఆమె వెనక్కి వెళ్తూ గోడ కానుకొని ఆగిపోయింది. కార్తీక్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు ఉద్యోగం కావాలా మేఘన? ఇస్తాను. ఈ వర్మ గ్రూప్లో అత్యున్నత స్థానం ఇస్తాను. కానీ నా కోసం నువ్వు ఒక పని చేయాలి అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఏంటి? వణుకుతూ అడిగింది. నాకు కావాలి నువ్వు. నీ సమయం, నీ ధ్యాస, నీ ఆలోచన అంతా నా చుట్టూనే ఉండాలి. నీ ప్రపంచంలో నేను మాత్రమే ఉండాలి అన్నాడు కార్తీక్. అతని గొంతులో ఉన్న ఉన్మాదానికి దగ్గరగా ఉన్న ప్రేమ, పట్టుదల స్పష్టంగా తెలుస్తున్నాయి. మేఘన షాక్తో అలానే ఉండిపోయింది. ఒక వారం క్రితం వరకు తనకు అసలు పరిచయమే లేని ఒక వ్యక్తి, ఒక పెద్ద కోటీశ్వరుడు, పెళ్లి నిశ్చయమైనవాడు, ఇప్పుడు తన జీవితంలోకి ఒక తుఫాన్లో వచ్చి తనను ఇలా శాసిస్తున్నాడు. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సార్, మీకు ఇప్పటికే పెళ్లి నిశ్చయమైంది. మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. దయచేసి నన్ను వదిలేయండి. నా తల్లికి నేను ఒక్కదాన్నే ఆధారం. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని 2 చేతులు జోడించి ప్రాధేయపడింది. కార్తీక్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. నా స్థాయి, పెళ్ళి ఇవన్నీ నాకు అనవసరం మేఘన. నేను ఒకటి డిసైడ్ అయ్యాక దాన్ని మార్చుకునే అలవాటు నాకు లేదు. నువ్వు నాకు కావాలి. ఎలా అనేది నువ్వే నిర్ణయించుకో. ప్రేమగా వస్తావా, లేక నన్ను నా క్రూరమైన పద్ధతులు వాడమంటావా అన్నాడు కోల్డ్గా. మేఘన కళ్ళల్లోంచి నీళ్లు దారిలా కారుతున్నాయి. ఒకవైపు తన ప్రాణంగా ప్రేమించిన తల్లి రాజేశ్వరమ్మ పరిస్థితి, మరోవైపు సంజన్ అనే అమాయకపు అమ్మాయితో పెళ్లికి సిద్ధంగా ఉండి తన్ను వెంటాడుతున్న ఈ రాక్షసుడు. ఈ ఉక్కిరి బిక్కిరి చేసే వలయం నుంచి ఎలా బయటపడాలో ఆ క్షణంలో ఆమెకు అర్థం కాలేదు. కార్తీక్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన మేఘన కాళ్ళు భారంగా మారాయి. కళ్ళల్లో కన్నీళ్లు ఆరటం లేదు.
బరువెక్కిన గుండెతో దారితెన్ను తెలియని అయోమయంతో ఇంటికి చేరుకుంది. తలుపు తీయగానే ఎదురుగా పలకరించిన తల్లి రాజేశ్వరమ్మ ముఖం చూడగానే మేఘన దుఃఖం కట్టలు తెంచుకుంది. కాని తల్లికి తన బాధ తెలియకూడదని బలవంతంగా కన్నీళ్ళు దిగమింగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. షవర్ కింద నిలబడి నీటి దారల మధ్య తన రోదన ఎవరికి వినపడకుండా అరగంట పాటు వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమైందమ్మా మేఘన, ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు, ముఖం ఎందుకలా వాడిపోయింది అని అడిగింది రాజేశ్వరమ్మ కూతురికి అన్నం వడ్డిస్తూ. ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది, ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువైంది, అందుకే త్వరగా వచ్చేసాను అని అబద్ధం చెప్పింది మేఘన. ఆమె గొంతు వణుకుతుంది. కాని రాజేశ్వరమ్మ దాన్ని పసిగట్టలేకపోయింది. ఆ రాత్రంతా మేఘనకు కంటి మీద కునుకులేదు. కళ్ళు మూసుకుంటే చాలు కార్తీక్ క్రూరమైన చూపులు, అతని గంభీరమైన గొంతు, నువ్వు నాకు కావాలి అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి కోట్లకు పడగలెత్తిన ఒక వ్యాపార సామ్రాజ్యనేతను ఎలా ఎదిరించగలదు? తనకంటే ఎవరున్నారు? ఇలాంటి ఆలోచనలతోనే తెల్లవారింది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు మేఘన ఇంటి ముందు ఒక పెద్ద డెలివరీ వ్యాన్ వచ్చి ఆగింది. అందులో నుంచి 4 మనుషులు దిగి పెద్ద పెద్ద అట్టపెట్టెలను మేఘన ఇంటి వరండాలో దించడం మొదలుపెట్టారు. చప్పుడు విని బయటకు వచ్చిన మేఘన ఆశ్చర్యపోయింది. ఏంటివి, మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు అంది మేఘన. లేదమ్మా, ఇది మీ అడ్రస్సే, మేఘన గారు మీరే కదా అన్నాడు అందులో ఒకడు. అవును, కానీ నేనేమీ ఆర్డర్ చేయలేదే, ఇవన్నీ మీకు కార్తికేయ వర్మ గారు పంపించారు మేడం. నెల రోజులకు సరిపడా ఖరీదైన కిరాణా సరుకులు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మరియు మీ అమ్మగారికి అవసరమైన విదేశీ మందులు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవిగోండి బిల్లులు, పేమెంట్ అంతా అయిపోయింది అని చెప్పి వారు వెళ్ళిపోయారు. ఆ పెట్టెల మీద ఉన్న వర్మ గ్రూప్ లేబుల్స్ చూడగానే మేఘన గుండె జల్లుమంది. వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి ఆనంద్కి కాల్ చేసింది. నెంబర్ డయల్ చేయగానే అవతల వైపు నుంచి కార్తీక్ గొంతు వినిపించింది. బహుశా ఆమె కాల్ కోసం అతను ఎదురు చూస్తున్నట్టున్నాడు. గుడ్ మార్నింగ్ మేఘన, సరుకులు అందాయా? మీ అమ్మగారికి ఆ మందులు చాలా అవసరం, డాక్టర్స్తో మాట్లాడి పంపించాను అన్నాడు కార్తీక్ ఎంతో ప్రశాంతంగా, తనకేం తెలియనట్టు. నాకు మీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు సార్, దయచేసి ఇవన్నీ వెనక్కి తీసుకెళ్ళండి, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని అరిచింది మేఘన. ప్రశాంతత అనేది నేనిస్తేనే నీకు దొరుకుతుంది మేఘన, నా బహుమతులను కాదనడం నాకు నచ్చదు, వాటిని వాడుకో, త్వరలో కలుద్దాం అని ఫోన్ కట్ చేశాడు కార్తీక్. ఆ రోజు మేఘనకు అర్థమైంది తను ఒక అదృశ్య వలయంలో చిక్కుకుపోయానని. కార్తీక్ తన డబ్బును, అధికారాన్ని ఉపయోగించి తన జీవితంలోని ప్రతి అణువును శాసించాలని చూస్తున్నాడని. ఎంత కష్టమైనా సరే సొంత కాళ్ళపై నిలబడాలి, కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి అని మేఘన గట్టిగా నిర్ణయించుకుంది. తన రెజ్యూమ్ తీసుకొని నగరంలోని పలు ప్రముఖ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థల చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. మేఘన ప్రతిభావంతురాలు. ఆమె పోర్ట్ఫోలియో చూసిన ప్రతి కంపెనీ HR మేనేజర్ వెంటనే ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడేవాడు. కానీ ఆమె పేరు సిస్టంలో ఎంటర్ చేయగానే వారి ముక్కవలికలు మారిపోయేవి. సారీ మేఘన గారు, ప్రస్తుతం మా దగ్గర వేకెన్సీస్ లేవు, మీ ప్రొఫైల్ బాగుంది కానీ మా రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వటం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 కంపెనీలు తిరిగినా ఎక్కడ ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. చివరికి ఒక చిన్న కంపెనీ యజమాని ఆమె మీద జాలిపడి అసలు నిజం చెప్పాడు. అమ్మా మేఘన, నీకు ఈ నగరంలో ఎవరు ఉద్యోగం ఇవ్వరు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి అన్ని కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. మేఘన అనే అమ్మాయికి ఎవరు ఉద్యోగం ఇచ్చినా వర్మ గ్రూప్తో వాళ్లకున్న కాంట్రాక్టులు అన్నీ రద్దవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఆ కార్తికేయ వర్మతో ఎందుకమ్మ పెట్టుకున్నావు? ఆయనతో విరోధం అంటే తల కొరివితో తల గోక్కున్నట్టే. వెళ్ళి ఆయనకే సారీ చెప్పి ఏదొకటి చేసుకో అని సలహా ఇచ్చాడు. ఆ మాటలు వినగానే మేఘన కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. ఒక మనిషి ఇంత రాక్షసంగా ఎలా ఉండగలడు? తన బతుకు తెరువును మూసేసి
తనను రోడ్డు మీద పడేయడం ద్వారా అతను సాధించేదేమిటి? కోపంతో ఆవేశంతో రగిలిపోతూ నేరుగా వర్మ గ్రూప్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళింది. కార్తీక్ క్యాబిన్లోకి చొచ్చుకొని వెళ్ళి అతని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిటర్ని నేలకేసి కొట్టింది. ఏమనుకుంటున్నారు మీ మనసులో? నా ఉద్యోగాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? నేను మీకు ఏ పాపం చేశాను? నన్నెందుకిలా బలి తీసుకుంటున్నారు అని ఏడుస్తూ అరిచింది. కార్తీక్ కుర్చీలోంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లో ఉన్న కోపాన్ని, కన్నీళ్లను ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నట్టు చూశాడు. జోబులోంచి ఒక తెల్లటి కర్చీఫ్ తీసి ఆమె కన్నీళ్లు తుడవటానికి చేయి చాపాడు. మేఘన కోపంగా అతని చేతిని విసిరికొట్టింది. నాకు వేరే దారి లేదు మేఘన. నువ్వు నా దగ్గరకు రావాలంటే మిగతా దారులన్నీ మూసేయాలి కదా, అందుకే మూసేశాను. నీకు ఉద్యోగం కావాలా? ఇక్కడే నా పక్కన నా కళ్ళెదురుగా చూసుకో. నెలకు ₹1,00,000 జీతం, కార్పొరేట్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాను, కాదనకు అన్నాడు తనలో ఏ చలనం లేనట్టుగా. చచ్చిపోయినా మీ దగ్గర పనిచేయను, అడుక్కు తినైనా బతుకుతాను, కానీ మీ నీడ పడే చోట కూడా నేను ఉండను అని తెగేసి చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది మేఘన. కార్తీక్ పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. చూద్దాం ఎంతకాలం ఇలా ఎదురు తిరుగుతావో అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. మేఘన్ దగ్గర ఉన్న దాచుకున్న డబ్బు నెమ్మదిగా కరిగిపోతుంది. ఇంటి అద్దె కట్టవలసిన సమయం వచ్చింది. మేఘన ఉంటున్నది ఒక చిన్న వాటాలో. ఆ ఇంటి ఓనర్ వెంకట్రావు చాలా ఖచ్చితమైన మనిషి. 1వ తేదీ రాగానే అద్దె కోసం గుమ్మం ముందు వాలుతాడు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇంటి ముందు ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది. అందులోంచి సూటు వేసుకున్న ఒక లాయర్, అతని వెనక ఇంటి ఓనర్ వెంకట్రావు వచ్చాడు. మేఘన బయటకు వచ్చింది. ఏంటంకుల్, ఈయనెవరు అని అడిగింది మేఘన. అమ్మా మేఘన, ఇక నుంచి నేను మీ ఇంటి ఓనర్ని కాదు. ఈ ఇల్లు ఈ స్థలం అంతా నిన్నటితో అమ్మేశాను. కొత్త యజమాని పేరిట రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అన్నాడు వెంకట్రావు కొంచెం భయపడుతూ. అమ్మేశారా? ఎవరికి? ఆశ్చర్యంగా అడిగింది మేఘన. అంతలో కారులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతన్ని చూడగానే మేఘన గుండె ఆగినంత పడింది. అతను కార్తికేయ వర్మ. బ్లాక్ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని కళ్ళ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు. నాకే మేఘన అన్నాడు కూలింగ్ గ్లాసెస్ తీస్తూ. ఈ ఇల్లు, దీని చుట్టుపక్కల ఉన్న 6 ఇల్లు, ఈ స్థలం మొత్తం వర్మ గ్రూపు కొనుగోలు చేసింది. కాబట్టి ఇక నుంచి నీకు ఓనర్ని నేనే. మేఘనకు మాటలు రాలేదు. అతను తన్ను వెంటాడే తీరు చూస్తూ ఉంటే ఆమెకు పిచ్చెక్కిపోతుంది. లోపలికి ఆహ్వానించనా అన్నాడు కార్తీక్ చిరునవ్వుతూ. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా అమ్మ ఇంట్లో ఉంది, తను చూస్తే తట్టుకోలేదు అని బతిమలాడింది మేఘన. కార్తీక్ వినలేదు. ఆమెను పక్కకు నెట్టి లోపలికి వెళ్ళాడు. ఇల్లు చాలా చిన్నది, కానీ ఎంతో శుభ్రంగా సర్ది ఉంది. పూజ గదిలో దేవుడి పటాలు, పాత కుట్టు మిషన్, ఒక చిన్న టీవీ. అక్కడే మంచం మీద రాజేశ్వరమ్మ నిద్రపోతుంది. ఆమె ఆరోగ్యం ఈ మధ్య అంతగా బాగోలేదు. కార్తీక్ రాజేశ్వరి అమ్మను ఒక క్షణం చూసి మేఘన వైపు తిరిగాడు. ఇంత చిన్న ఇంట్లో ఇంత కష్టపడుతూ ఎందుకు బతుకుతున్నావు మేఘన? నాతో వచ్చేయి. నగరంలో అత్యంత ఖరీదైన బంగ్లా నీ పేరు మీద రాసిస్తాను. మీ అమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నీ జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను. ఎందుకిలా మొండికేస్తున్నావు అన్నాడు గొంతు తగ్గించి. ప్రేమకి వ్యాపారానికి తేడా తెలియని మూర్ఖులు మీరు. డబ్బుతో ప్రతి ఒక్కరిని కొనొచ్చు అనుకునే మీ అహంకారం నాకు అసహ్యం పుట్టిస్తుంది. మీరు నాకు ఇస్తానంటున్నది జీవితం కాదు, ఒక బంగారు పంజరం. అందులో నేను ఊపిరి పీల్చుకోలేను. మీరెంత ప్రయత్నించినా నేను మీకు లొంగను అని కన్నీళ్లతో దూరంగా చెప్పింది మేఘన. కార్తీక్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టుకు మేఘన్ నొప్పితో విలవిల్లాడింది. లొంగక తప్పదు మేఘన. కార్తికేయ వర్మ చరిత్రలో ఓటమి లేదు. నువ్వు నాదానివి. అది నువ్వు ఎంత త్వరగా ఒప్పుకుంటే నీకు నీ కుటుంబానికి అంత మంచిది అని హెచ్చరించి ఆమెను వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. కార్తీక్ జీవితంలో ఒకవైపు మేఘనతో ఈ చీకటి ఆట సాగుతూ ఉండగా, మరోవైపు సంజనతో అతని పెళ్లి ఏర్పాట్లు
వైభవంగా జరుగుతున్నాయి. సంజన ప్రతిరోజు ఏదో ఒక నెపంతో కార్తీక్ ఆఫీస్కి వస్తూ ఉంటుంది. కార్తీక్ ఆమెతో చాలా మర్యాదగా ఉంటాడు. కానీ అతనిలో ఏ ఫీలింగ్ ఉండదు. సంజనకు అది కార్తీక్ నైజం అని తెలుసు కాబట్టి ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోదు. ఒకరోజు సంజన కార్తీక్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి అతను లేడు. టేబుల్ మీద ఒక ఫైల్ ఓపెన్ చేసి ఉంది. అందులో మేఘన ఫోటోలు, ఆమె దినచర్యకు సంబంధించిన రిపోర్ట్లు ఉన్నాయి. సంజన ఆ ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది. ఎవరి అమ్మాయి? చాలా సామాన్యంగా ఉంది. ఈమె ఫోటోలు కార్తీక్ టేబుల్ మీద ఎందుకున్నాయి అని అనుకుంది. అంతలో కార్తీక్ లోపలికి వచ్చాడు. సంజన ఆ ఫైల్ చూస్తుండడం గమనించి వెంటనే వెళ్ళి దాన్ని మూసేశాడు. కార్తీక్, ఎవరి ఫోటోలు అవి? అడిగింది సంజన. ఓ అదా, మన వర్మ ఫౌండేషన్ తరపున ఒక స్కాలర్షిప్ ప్రోగ్రాం చేస్తున్నాం కదా, అందులో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ అది. నేనే పర్సనల్గా రివ్యూ చేస్తున్నాను అని చాలా క్యాజువల్గా అబద్ధం చెప్పాడు కార్తీక్. సంజన అమాయకత్వంతో ఆ మాటలు నమ్మేసింది. నువ్వు బిజినెస్లోనే కాదు, సోషల్ సర్వీస్లో కూడా ఇంత శ్రద్ధ తీసుకుంటావని నాకు ఇప్పుడు తెలిసింది కార్తీక్. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ అతన్ని హక్ చేసుకుంది. కార్తీక్ ముఖంలో ఏ భావమూ లేదు. అతని మనసంతా మేఘనను ఎలా వశపరుచుకోవాలి అనే దానిపైనే ఉంది. సంజన్ను అతను కేవలం తన తల్లిదండ్రుల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం చేసుకుంటున్న ఒక డీల్లా భావిస్తాడే తప్ప ఆమె పట్ల అతనికి ఎలాంటి ప్రేమ లేదు. కార్తీక్ బెదిరింపులు నిజం కావడానికి ఎంత సమయం పట్టలేదు. మేఘన జీవితంలో అతిపెద్ద పిడుగు పడింది. ఒకరోజు రాత్రి రాజేశ్వరి అమ్మకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఆమె ఛాతీ పట్టుకొని విలవిల్లాడుతూ ఉంటే మేఘన భయంతో వణికిపోయింది. చుట్టుపక్కల వారి సహాయంతో ఆమెను దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు పరీక్షించి పరిస్థితి చాలా విషమంగా ఉంది, వెంటనే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, కనీసం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఆలస్యం చేస్తే ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు. మేఘనకేం చేయాలో పాలుపోలేదు. 15 లక్షలు, ఆమె జీవితంలో అంత డబ్బు చూడలేదు. బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నది కేవలం 10,000 మాత్రమే. బంధువులు ఎవరు లేరు. స్నేహితులను అడిగినా అంత పెద్ద మొత్తం ఇచ్చే స్థితిలో వాళ్ళు లేరు. అంబులెన్స్లో తల్లిని తీసుకుని కార్పొరేట్ ఆసుపత్రికి చేరుకుంది. అడ్మిషన్ కోసం కనీసం 5 లక్షలు కడితే కానీ లోపలికి తీసుకోమని రిసెప్షన్లో ఖచ్చితంగా చెప్పేశారు. తల్లి ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్నాయి. హాస్పిటల్ వరండాలో కూర్చొని పిచ్చిదానిలా ఏడుస్తుంది మేఘన. అహంకారాన్ని పక్కన పెట్టి సహాయం కోసం ఎవరిని అడగాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆమె మదిలో మెదిలిన ఒకే ఒక పేరు, కార్తికేయ వర్మ. ఇష్టం లేకపోయినా తన తల్లి ప్రాణాల కోసం అతని ముందు తలవంచక తప్పదని నిర్ణయించుకుంది. ఫోన్ తీసి నెంబర్ డయల్ చేయబోతూ ఉండగా హాస్పిటల్ కారిడార్లో చెప్పుల చప్పుడు వినిపించింది. 10 మంది బౌన్సర్లు, డాక్టర్ల బృందంతో పాటు నడుచుకుంటూ వస్తున్నాడు కార్తిక్. అతన్ని చూడగానే మేఘన ఆశ్చర్యంతో అవమానంతో కుంగిపోయింది. తన పరిస్థితిని పసిగట్టి కరెక్ట్గా వాడుకోవడానికి వచ్చాడని అర్థమైంది. కార్తిక్ హాస్పిటల్ డీన్తో మాట్లాడాడు. క్షణాల్లో విఐపి వార్డు సిద్ధమైంది. అగ్రశ్రేణి కార్డియాలజిస్టు రాజేశ్వరి అమ్మకు ఆపరేషన్ ప్రారంభించారు. బిల్లింగ్ కౌంటర్లో మొత్తం 25 లక్షలు అడ్వాన్స్గా పే చేశాడు కార్తిక్. ఇదంతా ఒక సినిమాలాగా చూస్తూ ఉండిపోయింది మేఘన. ఆపరేషన్ థియేటర్ బయట గోడ కానుకొని కింద కూర్చుని ఏడుస్తున్న మేఘన్ దగ్గరకు వచ్చాడు కార్తిక్. ఆమె ముందు మోకాల మీద కూర్చుని ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఏడవకు మేఘన, నేనున్నాను కదా, మీ అమ్మకి ఏమీ కాదు అన్నాడు అత్యంత ఆప్యాయంగా. ఆ మాటల్లో నటన లేదు, నిజంగానే ఒక రకమైన పిచ్చి ప్రేమ ధ్వనిస్తుంది. కానీ మేఘనకు అది తన స్వేచ్ఛను హరించే మరణశాసనంలా వినిపించింది. నా పరిస్థితిని ఆసరా చేసుకుని నన్ను కొనాలనుకుంటున్నారా? ఈ డబ్బు నేను తీర్చేస్తాను. నా జీవితకాలం కష్టపడి అయినా మీకు పైసా తిరిగి ఇచ్చేస్తాను అంది కన్నీళ్లతో. నువ్వు నా ప్రాణం మేఘన, ప్రాణానికి వెలకట్టలేనంత మూర్ఖుణ్ణి కాదు నేను. నీకు అర్థం కావటం లేదు. నా ప్రేమ ఎంత లోతైందో, ఎంత భయంకరమైందో నీకు ఇంకా తెలియదు.
ఈ క్షణం నుంచి నువ్వు నా ఆధీనంలో ఉన్నావు. నీ ఇష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నావే అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు కార్తీక్. మేఘన అసహ్యంతో కళ్ళు మూసుకుంది. ఆమెకు తెలుసు ఆ క్షణంలో తను కార్తీక్ అల్లిన ఉచ్చులో పూర్తిగా చిక్కుకుపోయానని. తన తల్లి బతకాలి అంటే తాను ఈ రాక్షసుడి ప్రేమాని పంజరంలో బందీ కావాల్సిందేనని. ఆపరేషన్ విజయవంతమైంది. రాజేశ్వరమ్మ నెమ్మదిగా కోలుకుంటుంది. కళ్ళు తెరిచిన తర్వాత కార్తీక్ గురించి అడిగింది. అతను నా బాస్ అమ్మ, చాలా మంచివారు. కంపెనీ తరపున నా మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఆయనే భరించారు అని అబద్ధం చెప్పింది మేఘన, గుండెల్లో రాయి వేసుకుని. రాజేశ్వరి అమ్మ కార్తీక్ని పిలిపించి 2 చేతులు పట్టుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. మీరు దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు నిలబెట్టారు బాబు. నా కూతురికి ఈ లోకంలో నేను తప్ప ఎవరు లేరు. నాకేమైనా అయితే అది అనాథ అయిపోయేది అంటూ ఏడ్చింది. కార్తీక్ ఎంతో వినయంగా, అలా అనకండి అమ్మ, మేఘన బాధ్యత నాది. ఆమెకి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని రాజేశ్వరమ్మ చేతులు పట్టుకుని మాటిచ్చాడు. ఆ మాటల వెనక ఉన్న అసలు అర్థం కేవలం మేఘనకు మాత్రమే తెలుసు. కార్తీక్ నటన చూసి ఆమెకు వణుకు పుట్టింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కార్తీక్ వాళ్ళను పాత ఇంటికి వెళ్ళనివ్వలేదు. వర్మ గ్రూప్కి చెందిన ఓ ఖరీదైన గెస్ట్ హౌస్లో వాళ్ళను ఉంచాడు. ఇంటిని చూసుకోవడానికి 2 పనివాళ్ళు, ఒక నర్సుని ఏర్పాటు చేశాడు. రాజేశ్వరమ్మ ఇదంతా మేఘన కంపెనీ ఇస్తున్న ఫెసిలిటీస్ అని నమ్మింది. కానీ మేఘనకు తెలుసు అది గెస్ట్ హౌస్ కాదు, ఓ ఖరీదైన జైలు అని. ఆ ఇంటి చుట్టూ కార్తీక్ మనసులు కాపలాగా ఉంటారు. ఒప్పందం ప్రకారం మరుసటి రోజు నుంచి మేఘన వర్మ గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆమెకిచ్చిన క్యాబిన్ కార్తీక్ క్యాబిన్కి ఆనుకొని ఉంటుంది. మధ్యలో కేవలం ఒక అద్దం గోడ మాత్రమే ఉంటుంది. కార్తీక్ తన కుర్చీలో కూర్చుని ఎప్పుడు మేఘను చూస్తూనే ఉండగలడు. ఆమె ఆఫీస్కి రావాలన్నా వెళ్ళాలి అన్నా కార్తీక్ పంపే కారులోనే వెళ్ళాలి. ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఆమె ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుందో, లంచ్కి ఏం తింటుందో అన్నీ కార్తీక్ కంట్రోల్లో ఉంటాయి. తోటి ఉద్యోగులు ఎవరైనా ఆమెతో మాట్లాడడానికి వస్తే కార్తీక్ వాళ్ళ మీద అకారణంగా విరుచుకుపడేవాడు. దీంతో ఆఫీస్లో ఎవరు మేఘనతో మాట్లాడడానికి సాహసించేవారు కాదు. ఒకరోజు సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక మేఘన్ తన క్యాబిన్లో ఫైల్స్ చూసుకుంటుంది. కార్తీక్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు. మేఘన భయంతో కుర్చీలోంచి లేచి నిలబడింది. అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె జుట్టు నిమురుతూ, చూసావా మేఘన, ఇప్పుడు నీ ప్రపంచం ఎంత అందంగా ఉందో. నీకు కష్టం లేదు, కన్నీళ్ళు లేవు, మీ అమ్మ సేఫ్గా ఉంది. ఇదంతా నేను నీకు ఇస్తున్న ప్రేమ అని అన్నాడు. ప్రేమ అంటే స్వేచ్ఛ సార్, బంధనం కాదు. మీరు నా చుట్టూ గీసిన ఈ గీతల్లో నేను ఊపిరాడక చచ్చిపోతున్నాను. ప్రతి క్షణం ఒక నరకం అనుభవిస్తున్నాను. నన్ను మీ బొమ్మలా ఆడిస్తున్నారు. ఇది ప్రేమ కాదు, ఒక మానసిక రోగం అని తెగించి అంది మేఘన. కార్తీక్ కళ్ళల్లో ఒకసారిగా కోపం కట్టలు తెంచుకుంది. డెస్క్ మీద ఉన్న కాఫీ కప్పును విసిరి గోడకేసి కొట్టాడు. అది ముక్కలు ముక్కలైంది. మేఘన భయంతో కళ్ళు మూసుకుంది. అవును, నాకు రోగమే. నువ్వంటే నాకు పిచ్చి. ఆ పిచ్చికి మందు నువ్వే. నేను గీసిన గీత దాటాలని చూస్తే ఆ గీత మీ అమ్మ దాకా వెళ్తుంది, గుర్తుపెట్టుకో అని హెచ్చరించి బయటకు వెళ్ళిపోయాడు. మేఘన కుప్పగులిపోయి ఏడ్చింది. ఒక పక్క త్వరలో సంజనతో కార్తీక్ పెళ్లి జరగబోతుంది. మరోపక్క తన జీవితాన్ని ఇలా పాతాళంలోకి నెట్టేస్తున్నాడు. ఈ రాక్షస క్రీడలో తన అంతం ఎలా ఉండబోతుందో తలచుకుంటేనే ఆమెకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. తన్ను రక్షించేవారు ఎవరు లేరు. దేవుడు కూడా తను వదిలేశారని ఆమెకు అనిపించింది. విలాసవంతమైన ఆ వర్మ గెస్ట్ హౌస్లోని విశాలమైన పడగ్గది. ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు లక్షల రూపాయల విలువ చేస్తుంది. కిటికీలోంచి వస్తున్న వెన్నెల వెలుగులో పక్కన మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్న తన తల్లి రాజేశ్వరమ్మ వైపే కదలకుండా చూస్తుంది మేఘన. ఆమె కళ్ళలోంచి రాలుతున్న కన్నీటి బిందువులు ఆమె ఒడిలో ఉన్న పాత డైరీపై పడుతున్నాయి. ఆ డైరీ ఆమె తండ్రిది. మేఘనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆమె లోకంలో హీరో ఆమె తండ్రి ప్రకాష్ మాత్రమే. గతం ఆమె కళ్ళ ముందు ఒక సినిమా రీల్లా తిరుగుతుంది.
మేఘన్ తండ్రి ప్రకాష్ ఒక నిజాయితీ గల మధ్యతరగతి ఉద్యోగి. నగరంలోని ఒక బడా రియల్ ఎస్టేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. ఆయనకు తన భార్య రాజేశ్వరి, కూతురు మేఘన అంటే పంచప్రాణాలు. అప్పట్లో వాళ్ళది ఒక చిన్న సంతోషకరమైన ప్రపంచం. ప్రకాష్ సంపాదన తక్కువే అయినా ఇంట్లో నవ్వులకు ఏనాడు లోటు ఉండేదే కాదు. కానీ ఆ సంతోషం ఎన్నాళ్ళు నిలవలేదు. ప్రకాష్ పనిచేస్తున్న కంపెనీ యజమాని తన స్వార్థం కోసం కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. ఆ నిజాయితీగల అకౌంటెంటు ఆ తప్పును ప్రశ్నించడమే అతను చేసిన అతిపెద్ద నేరం. ధనవంతుల అహంకారం ఎంత క్రూరంగా ఉంటుందో ప్రకాష్కి అప్పుడు తెలిసింది. కంపెనీ యజమాని తన పలుకుబడితో, డబ్బుతో మొత్తం నేరాన్ని ప్రకాష్ మీదకు నెట్టేశాడు. పోలీసుల దెబ్బలు, కోట్ల చుట్టూ తిరగటం, సమాజం ముందు దొంగగా నిలబడ్డం. ఈ అవమానాలను ఆత్మాభిమానం గల ఆ మనిషి తట్టుకోలేకపోయాడు. ఒక వర్షపు రాత్రి ఇంటికి వస్తూనే గుండెపోటుతో కుప్పగూలిపోయాడు. అప్పటికి మేఘన వయసు కేవలం 8 ఏళ్ళు. తండ్రి విగతజీవిగా పడి ఉన్న దృశ్యం, చుట్టుపక్కల వాళ్ళని చూసి చీదరించుకున్న తీరు మేఘన లేత మనసుపై చెరగని ముద్ర వేశాయి. ఆ రోజు రాజేశ్వరమ్మ గుండెలు పగిలేలా ఏడ్చిన ఏడుపు ఇప్పటికి మేఘన చెవుల్లో ప్రధ్వనిస్తూనే ఉంటుంది. ఒక ధనవంతుడి స్వార్థం, అహంకారం ఒక సామాన్య కుటుంబాన్ని ఎలా వీధిన పడేస్తుందో మేఘన్ తన కళ్ళారా చూసింది. భర్త మరణం తర్వాత రాజేశ్వరమ్మ జీవితం ముళ్ళకంపలా మారింది. చేతిలో చిల్లిగవ్వలేదు. తలదాచుకోవడానికి అద్దె ఇల్లు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ రోజుల్లో ఆమె పడిన కష్టం వర్ణాతీతం. ఎప్పుడు ఇంటికి పరిమితమైన ఒక సామాన్య ఇల్లాలు తన కూతురి కోసం ఒక ఉక్కు మహిళలా మారింది. ఉదయం 4 గంటలకు లేచి ఇళ్లలో పాచి పనులు చేయడం దగ్గర నుంచి మధ్యాహ్నం బట్టలు కుట్టడం, సాయంత్రం వీధుల్లో తిరిగి చీరలు అమ్మటం వరకు నెత్తురు చిందించి చెమటలా మార్చి మేఘన్ను పెంచింది. ఎన్నో రాత్రులు కూతురికి అన్నం పెట్టి తాను మాత్రం కడుపు నిండా నీళ్లు తాగి పడుకున్న రోజులు మేఘనకి ఇంకా గుర్తున్నాయి. తన తల్లి పాత చీరలు కుట్టుకొని తనకు మాత్రం పండక్కి కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ 8 ఏళ్ల చిన్నారికి అర్థమైంది, తన ప్రపంచంలో దేవుడు ఎక్కడో గుళ్ళో లేడు, తన ఎదురుగా అరిగిపోయిన చేతులతో చీరలు కుడుతున్న తన తల్లి రూపంలో ఉన్నాడని. ఒకరోజు మేఘన స్కూల్ నుండి ఏడ్చుకుంటూ వచ్చింది. తోటి పిల్లలు ఆమెను దొంగ కూతురు, పేదరాశి పెద్దమ్మ అని ఎగతాళి చేశారని తల్లికి చెప్పింది. అప్పుడు రాజేశ్వరమ్మ మేఘన కన్నీళ్లు తుడిచి ఆమె భుజాలు గట్టిగా పట్టుకొని ఒక మాట చెప్పింది. మేఘన, ఈ లోకంలో డబ్బు ఉన్నవాడికి దయ ఉండదు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి. కింద పడి ఉన్న మనలాంటి వాళ్ళని వాళ్ళు మనుషుల్లా కూడా చూడరు. నీ నాన్నని బలి తీసుకున్నది ఆ డబ్బే. ఆ ధనవంతుల నీడలో కూడా మనం పడకూడదు. నువ్వు చదువుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. కానీ ఎప్పుడు ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకొద్దు. డబ్బు కోసం ఆత్మామానాన్ని తాకట్టు పెట్టొద్దు. ఆ మాటల మేఘన మేధల్లో శిలాశాసనంలా నిలిచిపోయాయి. ఆ రోజు మేఘన ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. నా జీవితం నా తల్లికి అంకితం. ఆమె కళ్ళల్లో ఆనందం చూడడమే నా లక్ష్యం. ఎంత కష్టం వచ్చినా సరే నా ఆత్మామానాన్ని చంపుకోను. ఏ ధనవంతుడి వల్లోనూ పడను. వాళ్ళ అహంకారానికి నా ప్రాణాలైనా ఇస్తాను కానీ తలవంచను. గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన మేఘన కళ్ళిప్పుడు కన్నీళ్ళతో లేవు, ఒక రకమైన దురత్వంతో మెరుస్తున్నాయి. కార్తికేయ వర్మ తన తండ్రిని బలి తీసుకున్న ఆనాటి అడబాబులకి ఏమాత్రం తీసిపోని అహంకారి. డబ్బుతో ప్రాణాలను కొనొచ్చు, మనుషుల ఇష్టాలను శాసించవచ్చు అని అనుకునే ఒక ఉన్మాది. నేను ఓడిపోకూడదు తనలో తాను అనుకుంది మేఘన. నా తల్లి ప్రాణాలు కాపాడడం కోసం నేను అతని షరతులకు ఒప్పుకొని ఉండొచ్చు. అతనికిచ్చిన ఈ ఖరీదైన జైల్లో బంద్ అయి ఉండొచ్చు. కానీ నా మనసు మీద, నా ఆత్మ మీద అతనికి ఎలాంటి అధికారం లేదు. నేను వాడి డబ్బులకు భయపడను, వాడి ప్రేమ అనే నాటకానికి లొంగను. కార్తికేయ వర్మ అంటే ఎవరైనా భయపడొచ్చు, కానీ మేఘన భయపడదు. వాడు నా పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించినా నేను వాడి ముందు కన్నీరు కార్చను.
ఆమె నిర్ణయం ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. కార్తీక్ తన్ను భయపెట్టి వణికించి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆమెలో ఆ భయం చచ్చిపోయింది. తన తల్లి సురక్షితంగా ఉన్నంత వరకు కార్తీక్ తన్ను ఏమి చేయలేడని ఆమెకు అర్థమైంది. ఒకవేళ తన్ను చంపేసిన సంతోషంగానే చనిపోతుంది తప్ప ఆ రాక్షసుడి ముందు ప్రేమను మాత్రం నటించకూడదని గట్టిగా నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం వర్మ గ్రూప్ హెడ్ క్వార్టర్స్. కార్తీక్ తన క్యాబిన్లో కూర్చుని అద్దం అటువైపు పనిచేస్తున్న మేఘన్ని చూస్తున్నాడు. ఆమె ముఖంలో ఈరోజు ఒక కొత్త ప్రశాంతత కనిపిస్తుంది. భయం లేదు, కంగారు లేదు. అది కార్తీక్ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. కాసేపటికి కార్తీక్ క్యాబిన్లోకి మేఘన వచ్చింది. చేతిలో ఒక ఫైల్ ఉంది. నేరుగా అతని టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ పెట్టి, సార్, ఇంటీరియర్ డిజైన్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయింది, ఒకసారి చెక్ చేయండి అని ప్రొఫెషనల్గా చెప్పి వెనక్కి తిరిగింది. కార్తీక్ లేచి ఆమెను ఆపాడు. అతని చేతిలో ఒక చిన్న వెల్వెట్ బాక్స్ ఉంది. దాన్ని తెరిచి చూపించాడు. అందులో ₹1,00,00,000 విలువ చేసే అరుదైన వజ్రాల నెక్లెస్ మెరుస్తుంది. నిన్నటి రాత్రి నీకు నిద్ర పట్టలేదని తెలుసు మేఘన. నీ కళ్ళు చెబుతున్నాయి. ఈ నెక్లెస్ లాగే నీ ముఖం కూడా ఎప్పుడూ నవ్వుతూ మెరిసిపోవాలి. ఇది నీకోసమే నా చేతులతో స్వయంగా నీ మెల్లో వెయ్యాలని తెప్పించాను అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు కార్తీక్. మేఘన వెనక్కి తగ్గలేదు. అతని కళ్ళల్లోకి సూటిగా ఎలాంటి భావము లేకుండా చూసింది. దీని విలువ ఎంత సార్? 1 కోట 2 కోట్లా అని అడిగింది. నీ ముందు దీని విలువ ఒక లెక్క కాదు మేఘన అన్నాడు మత్తుగా. నాకు దీని విలువ తెలుసు సార్. ఇది నా ఆత్మాభిమానం కన్నా చాలా తక్కువ. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయిని డబ్బుతో నగలతో కొనొచ్చు అనుకునే మీ అహంకారానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. మీరు నా కష్టాన్ని ఆసరగా తీసుకొని నా చుట్టూ ఒక ఇనుప కోట కట్టారు. ఆ కోటలో నేను ఖైదీని మాత్రమే. ఓ ఖైదీకి బేడీలు వెయ్యాలి కానీ ఇలాంటి వజ్రాల నెక్లెస్లు కాదు. నాకు ఇది అవసరం లేదు అని నిర్మోహమాటంగా కఠినంగా చెప్పేసింది మేఘన. కార్తీక్ ముఖంలో చిరునవ్వు మాయమైంది. చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని టేబుల్ మీద విసిరికొట్టాడు. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు మేఘన అన్నాడు కోపంగా. నేను ఎవరిని పరీక్షించడం లేదు సార్. మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. డబ్బుతో ప్రతి ఒక్కరూ మీకు తలొగ్గుతారనుకుంటున్నారు. కానీ నేను పెరిగిన వాతావరణం వేరు. నా తల్లి నన్ను పెంచిన విధానం వేరు. నాకంటూ ఒక గతం ఉంది. ఆ గతం నాకు నేర్పిన పాఠం ఒకటే, మీలాంటి ధనవంతుల అహంకారాన్ని అసహించుకోవటం. మీరు నన్ను ఇక్కడ బంధించవచ్చు. నా తల్లికి వైద్యం చేయించినందుకు నాతో చాకిరీ చేయించుకోవచ్చు. కానీ నా మనసును, నా ప్రేమను మాత్రం మీరు ఈ జన్మలో గెలుచుకోలేరు. ఇది నా శపథం అని కళ్ళతోనే నిప్పులు చెరుగుతూ అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు కార్తీక్ గుండెల్లో బాకుల్లా దిగాయి. ఇప్పటి వరకు అతను చూసిన అమ్మాయిలందరూ అతని డబ్బుకు, స్టేటస్కు, అందానికి దాసోహమైన వాళ్ళే. కానీ ఈ అమ్మాయి తన కళ్ళ ముందు నిలబడి తన సర్వస్వాన్ని, తన అహంకారాన్ని సవాల్ చేస్తుంది. ఆమెను చూస్తుంటే కార్తీక్ కోపం కన్నా ఎక్కువ ఆమె మీద పిచ్చి మరింత పెరుగుతుంది. ఆమె మొండితనం అతనికి ఒక మత్తు మందులా పనిచేస్తుంది. నీకు నా డబ్బు అక్కర్లేదు సరే, కానీ నువ్వు నా దానివి. నీలో ఆ ప్రేమను నేనే పుట్టిస్తాను. నేనే నీ చేత ఒప్పిస్తాను అని మనసులో మరింత పట్టుదల పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి మేఘన ప్రవర్తనలో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. ఆమె కార్తీక్తో ఒక రోబోలా వ్యవహరించడం మొదలుపెట్టింది. అతను ఏ పనులు చెబితే ఆ పనులు చేస్తుంది. కానీ ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడదు. అతను ప్రేమగా పలకరించినా, కోపంగా అరిచినా ఆమె ముఖంలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం ఎస్సా నోసా తప్ప ఆమె నోటి వెంట వేరే మాట రాదు. కార్తీక్ పంపే భోజనం ఆమె ముట్టుకునేదే కాదు. ఇంటి నుండి తను తెచ్చుకున్న ఒక చిన్న డబ్బాలోని సాధారణ భోజనమే తినేది. అతను ఇచ్చిన ఏ బహుమతిని ఆమె తీసుకోలేదు. కార్తీక్ కోపంతో రగిలిపోయేవాడు. ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె కళ్ళల్లో ఆ పాత భయం కనిపించలేదు. ఒకసారి అతను కావాలని
ఒక మీటింగ్లో ఆమె చేసిన డిజైన్ పట్ల కోపంగా అరిచి అందరి ముందు అవమానించాడు. అయినా ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు. ప్రశాంతంగా తప్పు నాదే సార్, మళ్ళీ సరిచేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమెను ఏడిపించాలని, ఆమె చేత ప్రాధేయపడించుకోవాలని చూసిన కార్తిక్కి ఆమె మౌనం పెద్ద శిక్షలా మారింది. అతనికి కావాల్సింది ఆమె సరెండర్ అవ్వటం, తను ప్రేమించటం. కానీ ఆమె ఒక రాతి విగ్రహంలా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం బాగా వర్షం పడుతుంది. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారు. కార్తిక్ మేఘన క్యాబిన్లోకి వెళ్ళాడు. ఆమె తన బ్యాగ్ సర్దుకుంటుంది. మేఘన, ఈరోజు మనం డిన్నర్కి బయటికి వెళ్తున్నాం, రెడీ అవ్వు అన్నాడు అధికారికంగా. సారీ సార్, అమ్మకు మందులు ఇవ్వాల్సిన సమయమైంది, నేను ఇంటికి వెళ్ళాలి అంది మేఘన కనీసం అతని వైపు చూడకుండా. కార్తిక్ ముందుకు వచ్చి అమ్మ చేయి గట్టిగా పట్టుకున్నాడు. నేను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు నాతో వస్తున్నావంతే. మేఘన్ తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే నిలబడి చల్లగా ఉంది. మీరు బలవంతంగా నన్ను ఏ 5 స్టార్ హోటల్కైనా తీసుకెళ్ళొచ్చు సార్. నన్ను కుర్చీలో కూర్చోబెట్టి నా నోట్లో భోజనం కూడా కుక్కొచ్చు. కానీ అది నేను ఇష్టపడి తిన్నట్టు కాదు. నా దేహాన్ని మాత్రమే మీరు కంట్రోల్ చేయగలరు. నా మనసు ఎప్పుడు నా తల్లి దగ్గరే ఉంటుంది. మీరు తీసుకెళ్తానంటే చెప్పండి, నడుస్తాను. ఆ మాటలకు కార్తిక్ పట్టు వదిలేశాడు. ఒక విచిత్రమైన ఓటమి భావం అతన్ని కమ్మేసింది. ఆమె మాటలు బలంగా లాజిక్తో కొడుతున్నాయి. ఆమె మీద ప్రయోగించడానికి అతని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ మొద్దుబారిపోయాయి. అతనేం మాట్లాడకుండా విసురుగా డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. మేఘన పెదవులపై ఒక చిన్న గెలుపు చిరునవ్వు కనిపించింది. కానీ ఈ ఆట ఇంకా అయిపోలేదని, రాబోయే రోజుల్లో అతను మరింత ప్రమాదకరంగా మారతాడని ఆమెకు తెలుసు. మేఘన జీవితం ఇలా 2 పడవల ప్రయాణంలా సాగుతూ ఉండగా, మరోవైపు ఇంద్రప్రస్థం బంగ్లాలో పెళ్లి సందడి తారాస్థాయికి చేరుకుంది. సంజన ప్రతి చిన్న విషయానికి కార్తిక్ని కలుపుకోవాలని చూస్తుంది. కానీ కార్తిక్ ఎప్పుడు బిజినెస్ పేరు చెప్పి తప్పించుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం సంజన కార్తిక్కి సర్ప్రైజ్ ఇద్దామని ఒక పెద్ద లంచ్ బాక్స్ తీసుకుని వర్మ గ్రూప్ ఆఫీస్కి వచ్చింది. సెక్యూరిటీ అందరికీ కాబోయే బాస్ భార్య అని తెలియటంతో ఎవరు ఆపలేదు. నేరుగా 30వ ఫ్లోర్లోని కార్తిక్ క్యాబిన్కి చేరుకుంది సంజన. కార్తిక్ క్యాబిన్లో లేడు. సంజన లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి సోఫాలో కూర్చుంది. అప్పుడే ఆమె దృష్టి అద్దం అవతల ఉన్న క్యాబిన్ మీద పడింది. అక్కడ మేఘన పనిచేసుకుంటూ ఉంది. మేఘన్ను చూడగానే సంజన మెదల్లో ఏదో వెలిగింది. ఈ అమ్మాయి ఆ రోజు ఫోటోలో ఉన్న అమ్మాయే కదా, స్కాలర్షిప్ క్యాండిడేట్ అన్నాడు కదా కార్తిక్. కానీ ఈవిడ ఆఫీస్లో, అది కార్తిక్ పర్సనల్ క్యాబిన్కి ఆనుకొని ఉన్న క్యాబిన్లో ఎందుకు ఉంది అనుకుంది సంజన. అంతలో ఆనంద్ అక్కడికి వచ్చాడు. అరే మేడం, మీరెప్పుడు వచ్చారు? సార్ బోర్డ్ మీటింగ్లో ఉన్నారు, ఇంకో 1/2 అవర్ పడుతుంది అన్నాడు ఆనంద్ కంగారు పడుతూ. పర్లేదు ఆనంద్, నేను వెయిట్ చేస్తాను. బై ద వే, ఆ పక్క క్యాబిన్లో ఉన్న అమ్మాయి ఎవరు అని క్యాజువల్గా అడిగింది సంజన. ఆనంద్ ముఖంలో రంగులు మారాయి. ఆవిడ మేఘన గారు మేడం, మన కొత్త ప్రాజెక్ట్కి లీడ్ ఇంటీరియర్ డిజైనర్. అవునా? కానీ కార్తిక్ మొన్న తన గురించి చెబుతూ స్కాలర్షిప్ స్టూడెంట్ అన్నాడు అని అనుమానంగా అడిగింది సంజన. అది ఆ ప్రాజెక్ట్కి స్కాలర్షిప్కి ఏదో లింక్ ఉంది లేని మేడం, నాకు అంతగా ఐడియా లేదు అని నీళ్లు నమూలుతో కవర్ చేశాడు ఆనంద్. సంజన ఏం మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో అనుమాన బీజం పడింది. ఆనంద్ కంగారు పడ్డం, కార్తిక్ అబద్ధం చెప్పటం, ఇంత పెద్ద కంపెనీలో ఒక సాధారణ అమ్మాయికి బాస్ క్యాబిన్ పక్కన ప్లేస్ ఇవ్వటం, ఇవన్నీ ఆమెకు ఎక్కడో తేడా కొడుతున్నాయి. ఆమె లేచి నెమ్మదిగా మేఘన క్యాబిన్ వైపు నడిచింది. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది సంజన. మేఘన తలెత్తి చూసింది. ఎదురుగా ఉన్నది అత్యంత అందమైన కాస్ట్లీ బట్టలు వేసుకున్న సంజన. ఆమె ఎవరో మేఘనకు తెలియదు, కానీ చూస్తే పెద్దింటి అమ్మాయిలా ఉంది. హలో, నేను సంజన, కార్తికేయ వర్మ ఫియాన్సే. మీరు మేఘన కదూ అంటూ చేయి చాపింది సంజన. కాబోయే భార్య అన్న పదం వినగానే మేఘన గుండెలో
ఏదో భారం దిగినట్టు అనిపించింది. ఒక అమాయకురాలి జీవితం ఎలా నాశనం కాబోతుందో అర్థమైంది. సంజన వైపు జాలిగా చూస్తూ లేచి నిలబడి నమస్కారం చేసింది. నమస్తే మేడం. అవును, నేను మేఘన్ని అంది మర్యాదగా. మీ గురించి కార్తీక్ చెప్పారు. మీ వర్క్ ఎలా సాగుతుంది అని మాటలు కలిపింది సంజన. మేఘన జాగ్రత్తగా సమాధానాలు చెబుతుంది. కార్తీక్ తన మీద ప్రయోగిస్తున్న రాక్షసత్వం గురించి ఈమెకి మాత్రం తెలియదని మేఘనకు అర్థమైంది. సంజన మాటల్లో కార్తీక్ పట్ల ఉన్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది. అది మేఘనను మరింత ఆవేదనకు గురి చేసింది. తను ఒకవైపు బలిపశువు, మరోవైపు ఈ అమ్మాయి కార్తీక్ అసలు రంగు తెలియక బలి కాబోతుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ మీటింగ్ ముగించుకొని తన క్యాబిన్లోకి వచ్చాడు. తన క్యాబిన్లో సంజన్ లేకపోవడంతో వెతికాడు. పక్క క్యాబిన్లో మేఘన్తో మాట్లాడుతున్న సంజయ్ను చూడగానే కార్తీక్ ముఖంలో ఒక్కసారిగా నెత్తురుచుక్కలేదు. గుండె అయిపోయినంత పనైంది. మేఘన ఏమైనా చెప్పేసిందా అన్న భయం అతన్ని వణికించింది. వెంటనే గబగబా నడుచుకుంటూ ఆ క్యాబిన్లోకి వెళ్ళాడు కార్తీక్. తన 2 జీవితాలు మొదటిసారిగా ఒకే గదిలో కలుసుకున్నాయి. ఆ గదిలో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. కార్తీక్ కళ్ళు మేఘన కళ్ళతో కలిశాయి. మేఘన కళ్ళల్లో ఒక నిశ్శబ్ద సవాలు ఉంది. నిజం చెప్పేయమంటావా అన్నట్టుగా చూస్తుంది మేఘన. కార్తీక్ జీవితంలో మొదటిసారి భయపడ్డాడు. తన సామ్రాజ్యం మొత్తం కూలిపోయిన భయపాన్ని అహంకారి మేఘన పెదవులు విప్పుతుందేమో అని భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాడు. నిజం బయటపడుతుందా? మేఘన సంజనకు కార్తీక్ అసలు రూపం చెబుతుందా? తన శపథానికి మేఘన కట్టబడి ఉంటుందా లేదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.